వి గోల్డ్ మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు వి గోల్డ్ వారి ఉగాది శుభాకాంక్షలు. మా జనరేషన్లో కానివ్వండి, ఇప్పుడున్న జనరేషన్లో కానివ్వండి, అందరికి కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చిరంజీవి గారిని కలవాలంటే, చిరంజీవి గారి గురించి మాట్లాడాలంటే. నేను ఈ సినిమాలో ఒక మెయిన్ పాత్ర అంటే మెయిన్ లీడ్గా చేసిన సినిమా ఆయన చూసి ఆయన ఇంటికి ఇన్వైట్ చేయడం అనేది అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. ఈరోజు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కలుస్తున్నాను చిరంజీవి గారిని. అసలు ఆయన ఇంటికి వెళ్ళాలంటే నా అదృష్టం ఉండాలి. అలాంటిది పిలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని నేను చెప్పలేదు మాటల్లో. సినిమా చూసి ఆయన కాల్ చేసేవాళ్ళు, ఏ ఆర్టిస్ట్కైనా బాగుంది నచ్చింది అని అంటే కాల్ చేస్తాను. అలాంటి ఒక రోజు కోసం చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను చూసిన తర్వాత ఎక్కడ బోర్డమ్ అనే మాట వదిలేసేయండి, లూజ్ అంటే అది కూడా లేదు, అంత బిగువుగా పట్టు టైట్గా ఉంది. ఏంటి నువ్వు ఉన్నావు కదా, ఏదైనా ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు, లేకపోవడం అడ్వాంటేజ్గా ఫీల్ అవుతాను. ఆ ఆలోచన రాలేదు, ప్రియదర్శి ఉంది, అంత టైట్గా తీసుకుంటూ వెళ్ళారు. ఆ సిలిండర్ ఇంకా సీనియర్ ఈయనే ప్రధాన మరీ మరీ రియల్గా చేసేసాడు. చిన్నపిల్లలు ఫెంటాస్టిక్గా బాగా చాలా చాలా బాగా చేశారు. చేయటం కానీ ఆ సెటిల్ ఎక్కడ ఓవర్గా చేయకుండా అది లోపల ఎంత మదన పడతారో కళ్ళల్లో ఫోటోలు నిల్చుగా చిన్న చీర కళ్ళల్లో అది కనబడుతుంటే మనకి చాలా గుండె పిండేస్తున్నాం. అంత బాగా చేశారు, ఎక్కడ ఓవర్ చేయలేదు. పూర్వతరం ఉన్నప్పుడు మాసిగా చేశారు అంటే ఒక విలేజ్ అండ్ ఆ టైప్ ఆఫ్ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతారో ఆ ఏజ్ వాళ్ళు అలాగే రియాక్ట్ అయింది. అది టోటల్గా అందరూ ఈ అద్భుతం. కేవలం ఏదో ఎంటర్టైన్మెంట్ సినిమా కాకుండా ఎడ్యుకేటివ్ ఫిల్మ్గా, ఎడ్యుకేటివ్ కోర్టు డ్రామా ఫిల్మ్గానే అనుకుంటాను. నేను మా ఇంట్లో డిస్కషన్ అనమాట, ఇది ఠాగూర్ తర్వాత ఇంత డిస్కషన్ వచ్చింది పొలిటికల్ అంటే ఒక పొలిటికల్ మూవ్మెంట్ లాగా, తర్వాత కరప్షన్ మీద సొసైటీలో అవేర్నెస్ కోసము. అండ్ దెన్ సడన్లీ ఎవ్రీబడీస్ టాకింగ్ అబౌట్ లా అండ్ ఎడ్యుకేటింగ్ పీపుల్ విత్ లా. అంటే దీంట్లో ఆ డైలాగ్ చాలా మంది మాట్లాడుతున్నారు అనేది, ఇది చదువు రాకపోయినా చట్టం మాత్రం తెలియాలని. చాలా మంచిది. అంటే వాట్ ఇస్ దట్ లాస్ట్ లో మీరు టేక్ అవే ఏమి ఇచ్చారు, ఏంటి వాట్ ద మెసేజ్ హావ్ గివెన్ అంటే స్ట్రాంగ్ కానీ ఇంట్రెస్ట్ చూపాడు అంటే ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది. సో కాన్ఫిడెంట్ అలాంటి వాళ్ళం కూడా ఇది నాని ఉన్నాడా, ఈ నాని ఇందులో ఏంటి అంత ఇంట్రెస్ట్, ఆయనకున్న టేస్ట్ డెఫినెట్లీ ఏదో ఉంటుంది మ్యాటర్, లేకపోతే ఆయన ఓకే చేయడు, ఆయన పార్టిసిపేషన్ ఇందులో ఉండదు అన్న అన్ని ఫస్ట్ అట్రాక్షన్, ఫస్ట్ డ్రైవ్ చేసింది థియేటర్లకు వచ్చేలా చేసింది నాని అంటున్నాను. ప్రేక్షకులు థియేటర్లో చూడాలి, హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ థియేటర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.